ఫ్రెండ్స్ మనకి కార్తీక దీపం 1 ఉంది చూసారా? ఇప్పుడు వస్తున్న కార్తీక దీపం కాదు. ఫస్ట్ కార్తీక దీపం. డాక్టర్ బాబు, వంటలక్క, కార్తీక దీపం గనక మనం చూసినట్టయితే దానిలో మనకి కార్తీక్ దీప ఎలా అయితే గుర్తుంటారో మోనిత కూడా అంతే గుర్తుంటుంది. అయితే ఇక మోనిత క్యారెక్టర్ మనం మర్చిపోతామేమో అనుకునే టైంకి తను 'బిగ్ బాస్'లోకి ఎంట్రీ ఇచ్చింది. 'బిగ్ బాస్' సీజన్ 9. అయితే 'బిగ్ బాస్' సీజన్ 9లో నిజం చెప్పాలి అంటే తనొక ఎక్స్‌ట్రార్డినరీగా చేసిందనే చెప్పొచ్చు. అంటే మొత్తం ఊరంతా ఒక దారి, మోనిత అంటే శోభా శెట్టి ఇది ఒక దారి అన్నట్టుగానే అయిపోయిందనమాట. సరే ఇక విషయంలోకొచ్చినట్టయితే తను అదే సీరియల్‌లో అంటే 'కార్తీక దీపం' సీరియల్‌లో కార్తీక్ తమ్ముడుగా నటించిన ఆదిత్యనే ప్రేమించింది. త్వరలో వాళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అంతా బానే ఉంది. అయితే ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు తను 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత 'బిగ్ బాస్' కన్నడకెళ్ళింది. అక్కడ తను కొన్ని ఎక్కువ రోజులు లేకుండా వచ్చేసిందనమాట. ఆ తర్వాత ఇప్పుడు మరి తనేం చేస్తుంది అంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన బిజినెస్‌ని స్టార్ట్ చేసింది. బ్యూటీ పార్లర్, మేకప్ స్టూడియో, మేకప్ ట్రైనింగ్ అన్నీ చేసింది. తనొక సొంత ఇల్లుని కూడా కొనుక్కుంది. దానికి తగ్గట్టుగానే తను ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పుడు నిజం చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులకి తను దూరం అయిపోయింది. మరి ఇప్పుడు ఏంటి ఒక శుభవార్త అంటే త్వరలోనే మళ్ళీ తను తెలుగు సీరియల్స్‌లోకి రాబోతుంది. అమ్మో! మళ్ళీ సీరియల్సా? శోభా శెట్టిని చూడాలా అంటే ఇక్కడ మ్యాటర్ వేరేనండి. ఇక్కడ శోభా శెట్టి వస్తోంది ఎలాగా అంటే ఒక ప్రొడ్యూసర్‌గా, సీరియల్ ప్రొడ్యూసర్‌గా రాబోతుంది. అంటే తనొక్కతే వస్తోందా అంటే అమర్, మానస్, శోభ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఒక సీరియల్‌ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఎప్పటినుంచో మానస్‌కి, అమర్‌కి సీరియల్ ప్రొడక్షన్ చేయాలని ఉంది. అమర్‌కి సీరియల్స్‌లో నటించడంతో పాటు సినిమాల అవకాశాలు కూడా వచ్చినప్పటికీ, తను ఇంకా లైఫ్‌లో సెటిల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అమర్ కొన్ని పనులైతే చేయాలి. సో, ఇప్పుడు అమర్, మానస్ అండ్ శోభా శెట్టి వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్రొడక్షన్ యూనిట్ పెడదామనుకుంటున్నారు. త్వరలోనే ఈటీవీలో కానీ, మా టీవీలో కానీ, జీ తెలుగులో కానీ ఎక్కడైతే అక్కడ వాళ్ళకి మంచి కథ, టైమింగ్స్ అన్నీ కుదిరితే వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయబోతున్నారట. మరి మనం త్వరలో మరి వీళ్ళు ముగ్గురు కలిసి నటించే సీరియల్ కూడా చూస్తామేమో తెలీదు.